ఇగ గ్యాస్ అయిపోతుంది అనుకోలేదు. ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో గ్యాస్ అయిపోయింది ఉయ్యాలో, సిలిండర్స్ 2 ఉన్నాయి గానీ ఏమి లాభం ఉయ్యాలో, బతుకమ్మ పండగ సంబరాన ఉయ్యాలో, నేను ఊరికి పోతిని ఉయ్యాలో, మరి నేను ఊరికి పోయినప్పుడు ఉయ్యాలో, నువ్వన్నా నింపియాలిగా ఉయ్యాలో, నేను నిమిత్తా అంటే నువ్వే వద్దన్నావు అని అంటాడు. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. మార్నింగ్ లేవగానే కూర తాలింపులేసినా గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తలకాయ పట్టుకొని ఇట్లా కూర్చున్నా. మీ పరిస్థితి మీరేం చేస్తారు? 2 సిలిండర్స్ ఉన్నాయి. ఏం ప్రయోజనం? 2 సిలిండర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైమ్ అయితుంది. టిఫిన్ చేయాలి. కూర అక్కడ తాలింపులేసినా గ్యాస్ అయిపోయింది. ఎట్లా చెప్పుర్రి? గ్యాసోడికి ఫోన్ చేత్తేనేమో నేను 3 రోజుల దాకా రానన్నాడు. ఈయనేమో బయటికెళ్ళిండు షటిల్ ఆడడానికి. ఫోన్ చేసి చెప్పిన. ఇగ నా టెన్షన్ కాదు ఎప్పుడు బాక్స్ కట్టాలనేసి. ఇంకా పిల్లల్ని స్కూలుకి పంపించినంక యూనిఫార్మ్ అన్నీ చేసి పెడితే, ఇగ వీడు స్నానం చేసి, "మమ్మీ నువ్వెందుకో నాకు స్కూలుకి పంపించినట్టు కనపడుతుంది మమ్మీ" అని అంటుండు డ్రెస్ ఏసుకోకుండా. వీడినేం చేయాలి? వీడెప్పుడు స్కూల్ బంక్ కొడదామా అని చూత్తాండు. ఇంకేం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్? మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తారా? ఇట్లనే చేస్తే కామెంట్ చేయండి. అయితే రైస్ అయితే కడిగి పెట్టిన. ఇంకా కర్రీ అయితే తాలింపులో వేసిన. చూడండి ఆనియన్స్ మగ్గినాయి. ఉట్టిగానే ఇట్లా వేసిన కాకరకాయలు, ఆ కాకరకాయలు వేసిన. ఆ కాకరకాయలు, ఈ కాకరకాయలు కూరనే కాలేదు ఇంకా. ఇక గ్యాస్ అయిపోయింది. నా పరిస్థితి ఏమో ఇట్లుంది. ఇక మా ఆయన ఏమో ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకొస్తాడు, నీ పిల్లలకి బాక్స్ ఎప్పుడు కట్టాలని అదే ఆలోచన ఉంది. ఇక పిల్లల్ని అయితే పంపించి తర్వాతకైతే వంట చేసి 11:30, 12కి అయితే బాక్స్ అయితే పిల్లలకైతే పంపించేశాను. ఇక నెక్స్ట్ అప్పుడు మధ్యలో అయితే బ్లాగ్ తీయలేదులేండి. ఇక నాకైతే ఈరోజైతే టెన్షన్ మార్నింగ్ తొందర లేచిన, పని తొందరగా చేసుకొని మంచిగా ఒక బ్లౌజ్ కుట్టుకుందాము అనుకున్నా. ఈరోజు ఇలా జరిగింది. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా పని చేద్దామంటే ఇలానే జరుగుతుందా? కామెంట్ చేయండి. నా పాట ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. బాగుందా బాలేదా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. బాయ్. మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.